లేఖన భాగంలో నుండి ఏబు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 5 వచనాలు మనం చదువుకుందాం. యోబు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 5 వచనాలు మనం ఒకసారి చదువుకుందాం. ఊజు దేశమందు ఏబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తిగాగా యోబు తన కుమారుల పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలిని అర్పించుచు వచ్చెను. ఏబు నిత్యము అలాగున చేయుచుండెను. దేవుడు ఈ కొద్ది వాక్య భాగం మన వినికిల్లో ఫలింపచేయునుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, ఈ ఉదయకాలం వేళ యోబు గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే ఏబును గురించినటువంటి విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. అతని యొక్క సంపదను గురించి, ఆయన యొక్క మరి సంతానమును గురించి, ఆయన యొక్క సమృద్ధిని గురించి ఇక్కడ రాయబడినాయి. రాయబడినప్పుడు ఏబు యొక్క కుమారుల గురించి, కుమార్తెల గురించి రాయబడినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఇంటిని గురించినటువంటి విషయాలు కూడా ఇక్కడ మనకు రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. రోజు వారి కుమారులు వారి అక్కచెల్లెండ్లతో కలిసి, అంటే కుమార్తెలతో కలిసి కూడా ప్రతిరోజు కూడా విందు చేస్తూ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు విందు చేస్తున్నటువంటి వారిని చూసినటువంటి ఏబు ఏం చేసినాడంటే, 5వ వచనం మనం గమనించినట్లయితే, వారి వారి విందు దినములు పూర్తిగాగా ఏబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలిని అర్పించుచు వచ్చెను. ఏబు నిత్యము అలాగున చేయుచుండెను అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏబు గారి యొక్క కుమారులు ప్రతి ఇంట్లో కలిసి విందు చేస్తూ ఉన్నారు. అయితే ఏబు ఆ విషయాన్ని గమనించినటువంటి ఏబు ఏం చేస్తూ ఉన్నాడంటే, వారిని పిలువనంపించాడు. వారిని పిలిచి వారిని పవిత్రపరిచినట్లు, ఆ తర్వాత వారు దేవుని దూషించిరేమో అని ఏం చేసినాడంటే, ఒక్కొక్కరి నిమిత్తం ఆయన దహన బలిని అర్పించి మరి దేవునికి అలాగూ ప్రార్థన చేస్తూ ప్రతి ఉదయం కూడా లేచి ఆయన ఆ విధంగా చేస్తూ ఉన్నాడు. అలా నిత్యం చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం. ఏబు గురించినటువంటి విషయాలు పైన రాయబడ్డాయి. ఏబు యథార్థవంతుడని, ఏబు న్యాయవంతుడని, ఏబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని, ఏబు చెడుతనమును విసర్జించిన వాడని, ఈ విషయాలన్నీ ఏబును గురించి రాయబడ్డాయి. అయితే ఏబు యొక్క గొప్పతనము ఆయన శ్రమలలో కూడా మనమును మళ్ళీ గమనించవచ్చు. అయితే ఏబు మరి ఏ విషయంలో దేవుని దగ్గర దహన బలిని అర్పిస్తున్నాడు అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఏబు తనను గురించి మాత్రమే కాదు గాని తన యొక్క ఇంటి వారి గురించి, లేదా తన సంతానమును గురించి ఆయన దేవుని దగ్గర అరుణోదయమున లేచి దహన బలిని అర్పించుచున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈనాడు క్రైస్తవ సమాజంలో చాలామంది గొప్ప గొప్ప దైవజనులుగా పిలువబడుతున్నటువంటి వారి జీవితాల్లో కూడా, లేదా గొప్పగా వాడబడుతున్నటువంటి వారి జీవితాల్లో కూడా, వారు ఎంత గొప్పవారైనప్పటికీ కూడా తమ కుటుంబాన్ని రక్షించుకోలేనటువంటి పరిస్థితిని
మనం చాలాసార్లు చాలామంది జీవితాల్లో మనము గమనించవచ్చు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. అది నేటి సమాజపు పరిస్థితిని మనం గమనించవచ్చు. అయితే యోబు గారు ఆనాడు అంతటి యథార్థవంతుడైన, అంతటి న్యాయవంతుడైన, దేవుని యందు భయభక్తులు కలవాడైన, శ్రమలలో అన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు దేవుణ్ణి దూషించని వాడుగా, దేవుణ్ణి హత్తుకొని జీవించిన వాడిగా ఆయన చరిత్రను మనం చూసాం. అయితే యేబు ఒక విషయంలో దేవుని దగ్గర దహన బలిని అర్పిస్తున్నాడు. ఆయన కుమారులు దేవునికి దూరమవుతారేమోనని. లేదా ఆయన ఇంటి వారిని గురించినటువంటి మరి ఆ ఆలోచన ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేయండి. నేడు సమాజంలో, సంఘంలో మనం ఎంత గొప్పగా వాడబడుతున్నప్పటికీ మన కుటుంబాల్లో నెమ్మది లేని పరిస్థితి. మన కుటుంబాల్లో చాలా మందికి రక్షణ లేని పరిస్థితి. చాలామంది దేవుణ్ణి వెంబడించక సాతాన్ని వెంబడిస్తున్నటువంటి పరిస్థితి. లోకం వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి మన కుటుంబాల్లో కూడా ఉండలేదన్నటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోబైతే తన కుమారుల విషయమై తన దేవుని దగ్గర మరేం చేశాడంటే దహన బలిని ప్రతి ఉదయమున అరుణోదయమున లేచి వేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయం జ్ఞాపకం చేస్తున్నా. అలా ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతి నిత్యము అనేటువంటి మాట అక్కడ రాయబడుతూ ఉంది. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, ఈ ఉదయకాలం వేళ మనము సేవకులమైనప్పటికీ, స్వార్థికులమైనప్పటికీ, విశ్వాసులమైనప్పటికీ, భక్తిపరులమైనప్పటికీ, దేవుని వెంబడిస్తున్నటువంటి వారమైనప్పటికీ, దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వారమైనప్పటికీ, మనము మన కుటుంబ సభ్యుల పట్ల మనం ఎలాంటి వైఖరిని కలిగున్నాం, ఎలాంటి ఆలోచన కలిగున్నాం, ఎలాంటి భారాన్ని మనం కలిగున్నాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ లేఖన భాగం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంది. యేబు తన కుమారుల విషయం, లేదా తన కుమార్తెల విషయం ఆయన అరుణోదయమున లేచి మరి దహన బలిని అర్పించి అలా నిత్యము చేస్తూ ఉన్నాడన్నటువంటి విషయం జ్ఞాపకం చేస్తూ ఉన్నది బైబిల్. అయితే మనం మన కుటుంబ క్షేమం కోసం, మన కుటుంబ రక్షణ కోసం, మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సభ్యులు యేసుక్రీస్తుని వెంబడించడం కోసం, లేదా మన సంఘ సభ్యులందరి క్షేమం కోసం, లేదా మన సమస్త క్షేమం కోసం, మనం ప్రతి ఉదయం అరుణోదయమున లేచి, ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగేటువంటి భారాన్ని కలిగి ఉండాలి అని ఈ లేఖన భాగం మనతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం వేళ దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్న మాటేంటంటే, నీవు భక్తిపరుడివే, నీవు నీతిమంతుడివే, నీవు యథార్థవంతుడివి, నీవు విశ్వాసివి, నీవు బోధకుడివి, లేదా నీవు సంఘ కాపరివి అయినప్పటికీ, నీవు కూడా నీ కుటుంబం యొక్క క్షేమము, లేదా నీ కుటుంబం యొక్క రక్షణ, నీ కుటుంబము పాపంలో పడిపోకుండా కాపాడుకోవడానికి దేవుని సన్నిధిలో మొరపెట్టేటువంటి దైవజనుడిగా, దైవజనురాలిగా నీవు ఉండాలే అని దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడని గ్రహించాలని ఈ లేఖన భాగం మనతో తెలియజేస్తూ ఉంది. ఏబు ఎంత గొప్పవాడో చాలామంది జీవితాల్లో అన్‌ఎడ్యుకేటెడ్ పర్సన్స్‌ని మనం అడిగినా ఏబు గురించి చాలా చక్కగా చెబుతారు. అయితే ఏబు కుటుంబం పట్ల ఆయన ఉన్నటువంటి మరి ఆలోచన విధానం ఎలాంటిదో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రతి నిత్యము ఆయన అరుణోదయమున లేచి ఒక్కొక్కరి నిమిత్తము ప్రార్థన చేసును అని ఉంది. మనం కూడా ప్రార్థిస్తున్నప్పుడు లేచి ఉదయకాలమునే ప్రార్థించగలగాలి. అది మన కుటుంబంలో ఉన్న ప్రతి వారిని గురించి ప్రార్థన చేయగలగాలి అని నేను జ్ఞాపకం చేస్తున్నా. మనం సంఘక్షేమం కోసం ప్రార్థిస్తుండగా ప్రతి సంఘం గురించి ప్రార్థన చేయాలె. ప్రతి కుటుంబం గురించి ప్రార్థన చేయాలె. మనం ప్రతి రాష్ట్రం గురించి, ప్రతి దేశ క్షేమం గురించి మనం ప్రార్థించగలిగే భారాన్ని మనం కలిగి ఉండాలి అని ఈ లేఖన భాగము మనతో మాట్లాడుతూ ఉంది. ఆహ్, ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనిస్తే నోవహు నీతిమంతుడు అని రాయబడింది. నోవహు గురించి రాసినప్పుడు నోవహును బట్టి నోవహు కుటుంబం వారు ఏం చేయబడ్డారంటే ఓడలోనికి పిలువబడ్డారు. ఓడలోనికి పిలువబడ్డం మాత్రమే గాదు గానీ, వారు రక్షించబడ్డారు. ఆ 8 మంది అనేటువంటి విషయం లేఖన భాగంలో మనం గమనించవచ్చు ఆదికాండంలో. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దైవజనులారా,
దైవజనురాలారా, విశ్వాసులారా, మనము దేవుణ్ణి వెంబడిస్తున్నాం. మనం వెంబడించడం కాదు మాత్రమే కాదు గానీ, మన యొక్క కుటుంబ సభ్యులు లేదా మన కుమారులు, కుమార్తెలు ఎలా ఉన్నారో వారి కొరకైనటువంటి ప్రార్థనా జీవితాన్ని, వారి కొరకైనటువంటి ఆలోచన విధానాన్ని మనము దేవుని ముందు ప్రతి నిత్యము ప్రార్థన ధూపంగా వేసేటువంటి వారుగా ఉండాలని ఈ లేఖన భాగం మనతో మాట్లాడుతుంది. ఆ విధంగా చేసిన వారిలో మరి యోబుని మనం బాగా గమనించాము. మరి ఈ నోవహును బట్టి నోవహు కుటుంబమంతా రక్షణ పొందినట్లు మనం గూడా అక్కడ చూడగలుగుతున్నాం. ఇంకో ఇంకో సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20, 25 వచనాల వరకు మనం అక్కడ గమనించగలిగితే యెరికో అనేటువంటి పట్టణం ఉంది. ఆ పట్టణాన్ని యెహోషువ వేగులు చూడడానికి కొంతమందిని పంపించినట్లు మనం చూస్తున్నాము. అయితే అక్కడ మరి రాహాబు అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ మరి ఏం చేసిందంటే యెరికోలో వేగు చూడ్డానికి వెళ్ళినటువంటి ఈ యెహోషువ యొక్క బృందాన్ని ఆమె ఇంట చేర్చుకోయింది. ఇంట చేర్చుకున్నప్పుడు ఆమెకి కలిగినటువంటి మేలు, ఆమె చేసినటువంటి విన్నతి ఏమి అంటే, ఆమె ఆ వేగుల వారిని చేర్చుకోవడం ద్వారా దేవుని యొక్క దైవజనుల్ని, దేవుని దూతల్ని ఆమె పిలుసుకొని తమ ఇంట్లో పెట్టుకోవడం ద్వారా ఆమె మరియు ఆమె ఇంటి వారందరినీ లేదా ఆమె ఇంటి వారికి కలిగిన వారందరిని కూడా రక్షించినట్లు, బ్రతకనిచ్చినట్లు మనము అక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, ఈ ఉదయకాలం వేళ దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉండగా, మనం ప్రార్థిస్తూ ఉండగా, మన విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా, మనం మనం మాత్రమే కాదు గానీ, మనం మన కుటుంబం నిమిత్తము మనము ప్రార్థించేటువంటి వారుగా ఉండాలె. మన కుటుంబం రక్షణ కొరకు మనం పాటుపడేటువంటి వారుగా ఉండాలె. మన కుటుంబ క్షేమం నిమిత్తం మనము దేవుణ్ణి ప్రార్థించగలిగేటువంటి వ్యక్తులుగా మనము ఉండాలని ఈ యొక్క ముగ్గురు యొక్క జీవితాల నుంచి మనం నేర్చుకోగలుగుతూ ఉన్నాం. నోవహు తన కుటుంబాన్ని పడవలోనికి, ఓడలోనికి ఆహ్, మరి తీసుకొని రక్షణలోనికి తీసుకొనిచ్చినట్లు వారు నీటి ద్వారా 8 మంది రక్షణ పొందిరి అనేటువంటి మాట అక్కడ రాయబడింది. మనకి మరి యోబు గ్రంథంలో గమనించినట్లయితే, యోబు తమ కుమారులు, కుమార్తెల గురించి ప్రతి ఉదయము దహన బలిని వేస్తూ అరుణోదయమున లేచి, దేవునికి దూరమైపోతారేమో, దేవుని దూషిస్తారేమో, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారేమో అనేటువంటి ఉద్దేశ్యంతో ఆయన ప్రార్థన చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. మనము మన యొక్క భక్తి జీవితాన్ని ఎంత కాపాడుకున్నప్పటికీ మన కుటుంబ జీవితాన్ని కాపాడుకునేటువంటి వారుగా కూడా మనం ఉండాలే సంఘంలో అనేటువంటి విషయాన్ని ఈ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. వేశ్య అయినటువంటి రాహాబు తను దేవుని యొక్క దాసుల్ని చేర్చుకోవడం ద్వారా ఆమె ఏం చేసిందంటే తన ఇంటి వారందరినీ, తమ తండ్రి ఇంటి వారందరినీ, మరి ఆమెకు కలిగిన వారందరినీ బ్రతకనిచ్చెను అనేటువంటి మాట మనం యెరికోలో చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాలం వేళ మనం ఈ వాక్య భాగాల్ని మనం ధ్యానిస్తూ ఉండగా, మనం మన కుటుంబాలను, మనం మన సంఘాలను మనం రక్షించుకోగలిగేటువంటి వారుగా, మనము మన సమస్త క్షేమం కోసం ప్రార్థించేవారుగా, మనము మన దేశ రక్షణ కోసం ప్రార్థించేటువంటి వారుగా, మనము ప్రపంచ మానవాళి క్షేమం కోసం, రక్షణ కోసం ప్రార్థించేటువంటి వారుగా మనము ఈ ఉదయకాలం వేళ దేవుని సన్నిధిలో కూడి ఉన్నామన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. యేబు అరుణోదయము లేచి ప్రతివారిని పవిత్రపరచుటకు వారి క్షేమం కోసం ప్రార్థించినట్లు మనమును లేచి మనము సేవకులుగా మనం భారాన్ని కలిగినటువంటి వారిగా మనము మన కుటుంబాన్ని మాత్రమే కాకుండా మనం మన సంఘాన్ని, మన సంస్థని, మన యొక్క రాష్ట్రాలని, మన దేశాన్ని, ప్రపంచ దేశాలని దేవుని కొరకు సంపాదించడానికి, దేవుని ఎదుట నిలబెట్టడానికి మనం ప్రతి ఉదయమున ప్రార్థించేవారుగా ఉండాలె. వారి విషయం మనం ప్రతి ఉదయం పశ్చాత్తాప హృదయంతో వారి కొరకైనటువంటి విజ్ఞాపన చేసేటువంటి వారుగా మనం ఉండాలే అనేటువంటి విషయం ఈ లేఖన భాగాల ద్వారా మనకు అర్థమవుతా ఉంది. ఇంకా యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనంలో మనం బాగా గమనించినట్లయితే మనకి బాగా సుపరిచితమైనటువంటి లేఖన భాగము.
యెహోషువ మాట్లాడినటువంటి మాట. యెహోషువ గారు మాట్లాడిన మాట ఏంటంటే, నేనును, నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనేటువంటి మాట అక్కడ రాయబడింది. ఇజ్రాయేలు ప్రజలు దరిహద్దరిని దాటిన తర్వాత నా మరి వారితో మాట్లాడుతూ అంటున్నాడు, మీరు అద్దరిని అంటే మీరు నది అవతల ఉన్నటువంటి మరి అన్య దేవతల్ని మీరు ఆరాధిస్తారో, మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం. నేనైతే నా ఇంటి వారైతే మేము యెహోవాను సేవిస్తాము అని నిక్కచ్చిగా ఆయన మాట్లాడి ప్రకటన చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ గురించి మనం గతంలో ధ్యానించాం. ఆయన మరి మోషే తర్వాత మోషే అంతగా వాడబడినటువంటి గొప్ప దైవజనుడు. ఆయన మరి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశమును చేరినటువంటి వాడు. అంతటి నడిపింపు కలిగిన గొప్ప సమర్థవంతమైన నాయకుడు. ఆయన మాట్లాడుతున్న మాటేంటంటే, నేను, నా ఇంటి వారు యెహోవాను సేవించెదము అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనం నేను దేవుడిని సేవిస్తాను, లేదా దేవుడిని ప్రకటిస్తాను, దేవుడిని వెంబడిస్తాను అని మాత్రమే గాకుండా, నేను, నా ఇంటి వారు దేవుడిని వెంబడిస్తాం, దేవుడిని ప్రకటిస్తాం, దేవునిలో జీవిస్తాం అని మనము చెప్పగలిగేటువంటి స్థితిలో మనము ఉ ఉండాలే. కాబట్టి సేవకుల యొక్క కుటుంబాలు చాలామంది కుమారుల యొక్క జీవితాల్ని మనం జూస్తే గొప్పగా వాడబడుతున్న దైవజనుల యొక్క కుటుంబాలు కూలిపోవడానికి కారణం ఏంటంటే, వారు వాడబడుతున్నారు గానీ, వారు కుమారుల కొరకైనటువంటి విజ్ఞాపన ఎబువలె లేకపోవడం వల్లనే అని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ పాత నిబంధన గ్రంథంలో ఏలీ యొక్క కుమారుల విషయం కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. గొప్పగా వాడబడినటువంటి ప్రధాన యాజకుడైనటువంటి ఏలీ గారి యొక్క కుమారుల జీవితాల్ని నేనొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన గొప్పగా వాడబడినప్పటికీ దేవుని సన్నిధిలో తమ కుమారులు పతనమై, పాడై, మరణించినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి మనం మాత్రమే గాకుండా, మనం మన కుటుంబం పట్ల ఒక బాధ్యతని మనము కలిగి ఉండాలే అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి యేసుక్రీస్తు గూడా మరి మీరు వెళ్లి సువార్తను ప్రకటించండి అని మాట్లాడినప్పుడు లూకా సువార్తలో ఏం చేసినాడంటే శిష్యులకి మీరు వెళ్ళండి. మీరు ఏ ఇంటికైతే వెళ్తారో, ఆ ఇంటికి సమాధానం కలుగుగాక అని మీరు చెప్పండని మాట్లాడుతున్నాం. మొదటగా మీరు మాట్లాడాల్సిన మాట ఈ మాటే అని జెప్తాడు. ఈ ఇంటికి సమాధానము అగునుగాక అని మొదట మీరు చెప్పండని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం మన కుటుంబపు సరిహద్దుల్ని సమాధానము చేత నింపాలే. రక్షణ చేత నింపాలే. ప్రార్థన చేత మనము నింపాలే మన కుటుంబాలని అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. అందుకనే లూకా సువార్త 19వ అధ్యాయం మనం గమనించినట్లయితే అక్కడ 9, 10 వచనాల్లో అక్కడ జక్కయ్య అనేటువంటి ఒక పొట్టాయనున్నాడు. ఆయన గురించి యేసుక్రీస్తుని చూడాలనుకున్నాడాయన. అయితే యేసుక్రీస్తు ఆయన దగ్గరికే వచ్చి మాట్లాడి, ఆయనతో ఉండి, ఆయన ఇంటికి చేరి ఏమన్నాడంటే, "నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది." ఇంటికి అని రాయబడిందక్కడ. జక్కయ్యకి అని రాయబడలే. జక్కయ్య చూడాలనుకున్నాడు. జక్కయ్య మరి చూస్తే చాలనుకున్నాడు. జక్కయ్య మనసు నెరిగినటువంటి దేవుడు. జక్కయ్య ఇంటికెళ్ళిండు. జక్కయ్యతో మాట్లాడిండు. జక్కయ్యతో కలిసి మరి ఉన్నాడు. ఆయన ఇంటికి రక్షణ వచ్చిందని బైబిల్‌లో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా వాక్యాన్ని వెంబడిస్తున్నటువంటి వారి జీవితాల్లో కూడా మనం మన ఇంటి వారందరూ కూడా మరి రక్షణ పొందినటువంటి వారిగా ఉండాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాలం వేళ మరి ఆ యేసుక్రీస్తు మరి మాట్లాడేటువంటి ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 17 అధ్యాయంలో అనుకుంటాను. ఆహ్, అంతకుముందు 2వ అధ్యాయం 16వ వచనంలో నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడదని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తండ్రి ఇంటిని గురించినటువంటి ఆలోచన, తండ్రి యొక్క కుటుంబమును గురించినటువంటి ఆలోచన ఎంత గొప్పగా ఉందో యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని ఆయన, ఆయన శిష్యులు మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాలం వేళ మనం మన ఇంటి వారిని రక్షించేవారుగా ఉండాలే.
మనం మన సంఘాన్ని క్షేమకరంగా నడిపించేటువంటి వారుగా ఉండాలా. మనం మన యొక్క సమస్త క్షేమాన్ని ఆహ్, కొరకు పాటుపడేటువంటి వారుగా ఉండాలా. మనం సాటి మనిషి యొక్క క్షేమం కోసం, రక్షణ కోసం పాటుపడేవాడిగా ఉండాలే. ఇది క్రైస్తవుడి లక్షణం. దానికి సాదృశ్యం యోబు గారన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ఆయన ఆరాధిస్తూ తన కుటుంబాన్ని దేవునిలో నడిపించడానికి ఆయన ప్రతి ఉదయం గూడా ప్రార్థించాడు. రాహాబు అనే వేశ్య ఉంది. ఆమె తనను మాత్రమే గాదు, తన ఇంటి వారందరిని బ్రతికించుకుంది. నోవహు ఉన్నాడు భక్తిపరుడు, నీతిమంతుడు. ఆయన తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. జక్కయ్య గారున్నారు. ఆయన గూడా తన ఇంటి వారిని రక్షించుకున్నాడు. అంత మాత్రమే గాకుండా యెహోషువ గారున్నారు. ఆయన తన ఇంటి వారు దేవుడిని వెంబడించి సేవిస్తామని ఒక స్టేట్‌మెంట్ ఇవ్వగలిగినటువంటి గొప్ప దైవజనులుగా మనం బైబిల్‌లో మనం చూడగలుగుతున్నాం. ఈ మాటలన్నీ వింటున్నటువంటి మనం, ఈ మాటలన్నీ ధ్యానిస్తున్నటువంటి మనం కూడా ఏం చేయాలంటే, దేవుణ్ణి వెంబడించే కుటుంబంగా మనం నిలవాలి అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఏలీ వలె తమ కుమారులు తప్పిపోయినట్లుగా మన ఇంటి వారెవరు కూడా తప్పిపోవడానికి వీల్లేదు. కాబట్టి సంపూర్ణంగా మనము, మన కుటుంబాలు మనము దేవునికి ఇష్టమైన వారుగా, దేవునికి నమ్మకమైన వారుగా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇక యోహాను సువార్త 4వ అధ్యాయం 53వ వచనంలో ఓ ప్రధాన యాజకుడు తన కుటుంబంలో ఉన్నటువంటి కుమారుని కోసం ప్రాధేయపడుతూ స్వస్థతను అడిగిండు. అయితే దేవుడు స్వస్థతతో పాటు ఆ ఇంటికి ఏం జరిగిందంటే అతడును, అతని ఇంటి వారును నమ్మిరి అనేటువంటి మాట అక్కడ రాయబడింది. కాబట్టి ఇక చాలా విషయాల్ని మనం ఆ పరిశుద్ధ లేఖన భాగాల్లో చూస్తే తొయతైర పట్టణస్థురాలైనటువంటి తబిత అనబడేటువంటి ఆమెను మనం చూస్తే, ఆమె, ఆమె ఇంటి వారు గూడా రక్షణ పొందినట్లు, మరి బాప్తిజం పొందినట్లు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాలం వేళ ఈ వాక్య భాగాలన్నీ మనము ధ్యానిస్తూ ఉండగా, మనము, మన కుటుంబము, మనము దేవునిలో మరి ఉండగలిగేటువంటి ధన్యత దేవుడివ్వాలని మనం ప్రార్థించగలిగేటువంటి వారుగా ఉండాలే. పాటుపడేటువంటి వారుగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మనం మనం మాత్రమే గాకుండా మన కుటుంబాన్ని మనము దేవునిలో నడిపించడానికి సదా సిద్ధంగా ఉండే సేవకుల వలె ఉండాలని, మనం కూడా యెహోషువ లాంటి స్టేట్‌మెంట్ ఇవ్వగలిగేటువంటి దమ్ము, ధైర్యం ఉండగలిగేటువంటి వారుగా, అలాంటి సేవకులుగా, అలాంటి నాయకులుగా మనం ఎదగాలని, మన సంస్థలోనూ, మన కుటుంబాల్లోనూ, మన సంఘాల్లో దేవుడు బహుగా మనల్ని వాడుకొనుటకు సిద్ధంగా ఉన్నాడన్నటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ, ఉదయకాలం వేళ ఈ కొద్ది వాక్య భాగాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి